హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు నేను ఊహించలేను సుమన్ శెట్టి గారికి ఇంతగానో ఓటింగ్ పడుతుంది అని. సో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నారు కానీ నేను ఎందుకో కామనర్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పిన. స్టార్టింగ్లో అట్లా అనుకున్నా, మీరు కూడా అట్లనే అనుకున్నారు కావచ్చు వాళ్ళు ఫస్ట్ చూసినప్పుడు. బట్ ఇప్పుడు మొత్తం గ్రాఫ్ చేంజ్ అయిపోయింది. సెలబ్రిటీస్ కొంచెం అమాయకంగా ఉన్నారు, బట్ కామనర్స్ ఏదో పొగరుతో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు వీళ్ళ ప్రవర్తన చూస్తే. సో అవన్నీ ముచ్చట్లు వదిలేసి ఇప్పుడు మనం ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్లో నిన్నటి నుంచి అంటే ఓపెనింగ్ ట్రెండ్ నుంచి సుమన్ శెట్టి గారు ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. సెకండ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. థర్డ్ ప్లేస్లో హరీష్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏదైతే అలిగిండో కోపంలో అది కొంచెం మొత్తం సార్ట్అవుట్ అయిపోయింది. తిన్నాడు ఆమ్లెట్ తనుజ గారితో కొంచెం ఎమోషనల్గా అయింది అన్నట్టు. సో దాని గురించి హరీష్ గారికి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే డేమన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో ఫ్లోరా సైని గారు ఉన్నారు. సిక్స్త్ ప్లేస్లో మర్యాద మనీష్ ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్లో మనకు ప్రియా గారు ఉన్నారు. సో ఈ వీక్ ఆల్మోస్ట్ ప్రియా లేకపోతే మర్యాద మనీష్ వీళ్ళిద్దరిట్లలోకి వెళ్ళి ఎలిమినేట్ అవ్వచ్చు. బట్ ఇంకోటి ఏంటి అంటే మన హరీష్ గారిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు మిడ్ వీక్లో. ఎందుకంటే సరిగ్గా తినట్లేదని ముందు చెప్పారు, బట్ ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయింది కాబట్టి చూద్దాం మరి తన వైఫ్ నుంచి ఏదైనా వీడియో క్లిప్ వస్తుందా లేదా అనే దాని గురించి అయితే చూద్దాం. బట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం మర్యాద మనీష్ ఇంకా ప్రియాకు ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతే ఉన్న దాంట్లో హౌస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది బయట మనం ఎట్లా పోట్రీ అవుతున్నాం అనే దాని గురించి. సో చూద్దాం మరి ఈ లిస్టులో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఈ వీడియోకి హైప్ ఇచ్చేసి లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ.